ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ ప్రాణవాయువులా పనిచేయాలని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ శాఖలో అంకిత భావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు చెందిన 265 మంది ఏఆర్ ట్రైనీ కానిస్టేబుల్ ఆఫ్ పాసింగ్ అవుట్ పరేడ్కి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 9 నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుల్ ఆఫ్ పాసింగ్ అవుట్ పరేడ్ వీక్షించిన అనంతరం జరిగిన సమావేశంలో రాచకొండ సిపి మాట్లాడుతూ 9 నెలలు ఎంతో క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుల్స్కు అభినందనలు తెలియజేస్తూ పోలీస్ శాఖలో అంకిత భావంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఇక్కడి నుంచి ఆక్సిజన్ పొందుతూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇక నుంచి నూతన ఉత్సాహంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ ప్రాణవాయువులాగా పనిచేయాలని అన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలం అన్నారు. ఈ ట్రైనింగ్ అనంతరం కూడా రోజు వ్యాయామం చేసి ఫిట్గా ఉండాలన్నారు. పోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని ట్రైనీ కానిస్టేబుల్స్కు సూచించారు. ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాలని అన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ 36 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయ్యే వరకు ఇక్కడ శిక్షార్హులు నేర్పిన శిక్షణ తోడ్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బెస్ట్ ఆల్రౌండర్ జె అనిల్, బెస్ట్ ఇండోర్ ఆర్ మహేష్, బెస్ట్ అవుట్డోర్ ముజిబుద్దీన్, బెస్ట్ వైరర్ టి ప్రశాంత్, పరేడ్ కమాండర్ నరేష్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డిటిసి రమేష్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డిటిసి డిఎస్పీ విఠల్ రెడ్డి, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, సిఐలు డానియల్, రాజశేఖర్ రెడ్డి, రాజు, ఆర్ఐలు హరిబాబు, శ్రీను, సంతోష్, ఎస్ఐలు బాబు, ప్రవీణ్, శ్రీనివాస్, భరత్, ఆర్ఎస్ఐ అఖిల్ చంద్ర, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య, ఇండోర్ అవుట్డోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Survey is received by Principal District Police Training Center, Sri Ramoji Ramesh Garu, the Vice Principal. His qualification is BSc and he hails from Narayanpet. Second Platoon Commander Muhammad hails from Vikarabad. He completed his post-graduation and got his NCCC certificate. Second Platoon Commander Muhammad Arshad. Second Platoon Commander Muhammad Salman. Gattiga. This is the band who gave the extraordinary performance for all this training program. This band belongs to the Annapatti, 12th Battalion Annapatti. So heartily congratulations to the band master and the band group. ఈ చక్కటి ప్రదర్శన కోసమే వాళ్ళు ఆల్ ఇండియా Test number 138, T. Prashant Kamareddy, he has secured 88. Best outdoor was secured by chest number 115, 1.5 out of 600. Harish hails from Nirmal district. He was able to score 501.5 out of 600. So all మరి వారి పక్కనే విన్యాసాలు మన ముందు ప్రదర్శిస్తున్నారు. He is the band master Sri Jan Srinivas Rao Garu. He is from 12th Battalion Annapatti, Nalgonda. ఆయన క్యాష్ రివార్డులు 48 అప్రిసియేషన్ 3 2014 ఆల్ ఇండియా బ్యాండ్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ and 2 lakhs of cash reward. 2 లక్షల క్యాష్ రివార్డ్ అందుకున్న బ్యాండ్ ఇది.
గట్టిగా తప్పట్టు కూడా లేదా ఆకర్షణగా నిలిచింది. మరి వారు ఎంతో నైపుణ్యంతో మరి శృతి లయ For your excitement performance, నెక్స్ట్ ఇండోర్ ఫ్యాకల్టీ సార్ శివన్ పి ఎల్లయ్య, ARSC 388 శ్రీను. నెక్స్ట్ ARSC 3567 KPCH రాజు. ARSC నెక్స్ట్ ARSC 3567 KPCH రాజు. to seek permission to march the parade. श्रीमान दीक्षांत परेड मन से गुजर శిక్షణను రూపొందించడానికి గౌరవనీయులు పెద్దలు రాచకొండ కమిషనర్ గారు మీ ఫ్రెండ్స్ అందరూ మేము ఎంతో గొప్పగా ఇంత సాధించారు, మా పిల్లలు ఇంత మంచి డిపార్ట్మెంట్లో భాగస్వామ్యం అయినారని ఈరోజు మీరు చేసినటువంటి పరేడ్ వీక్షించి మీ యొక్క మంచి శిక్షణలో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారని చూసి చాలా సంతోషపడ్డారు. ఈ సంతోషాన్ని మీరు మొత్తం 36 సంవత్సరాల వరకు మీ సర్వీస్లో ఉన్న రోజులు వాళ్ళ ఆనందాన్ని అలాగే ఉంచాలి. మీకు ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడానికన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రమోషన్ ఆస్పెక్ట్స్ పెరిగాయి, చాలా డిఫరెంట్ రెవెన్యూస్ వచ్చాయి, చాలా విధంగా మీ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. మీరు ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీసర్స్తో పాటు మీ యొక్క నాలెడ్జ్ బేస్ తీసుకుంటే మిమ్మల్ని సైబర్ క్రైమ్లో కానీ లేకపోతే మా దగ్గర మనము స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ ఉంటాయి, దాంట్లో తీసుకోవడం కానీ, మేము ట్రాఫిక్ డ్యూటీలో మేము తీసుకోవడం కానీ, లేకపోతే మీకు చాలామంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి మీ సైంటిఫిక్ నాలెడ్జ్ బేస్ని తీసుకొని మీకు డిఫరెంట్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్లో మీరు ఇన్వాల్వ్ చేస్తూ మీకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా చర్యలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ నాలెడ్జ్ బేస్ ఉందో, ఏ విధంగా ఉందో, ఈ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ బేసిక్ టెనెట్స్ ఏంటి, డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ ఉద్యోగం చేయాల్సినటువంటి ధర్మం ఏంటిది, ఈ ఉద్యోగం నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలు ఏంటిది అనే విధంగా అవగాహన చేసుకొని ఒక డిసిప్లిన్ అధికారిగా ఈ పోస్ట్లో మీరు కొనసాగుతారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దీన్ని చేసే వృత్తిలో ఇంకా నైపుణ్యం ఎక్కువ ప్రదర్శించే చాలా క్రమశిక్షణతో చాలా ట్రైన్డ్ ఆఫీసర్స్ మీ అంతా బాగా ప్రదర్శన చేశారు మీ పర్సనల్ గౌరవ పరేడ్. దీనికి ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో గొప్ప పోలీస్ వ్యవస్థలో మీరు మెంబర్స్, ఫుల్ ఫ్లెడ్జ్ మెంబర్స్ అవుతున్నారు. మంచి పీల్ ఆఫ్ పరేడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ పరేడ్ గ్రౌండ్లో వచ్చిన తర్వాత ఎంత షేప్ అయినారు, ఎంత గొప్పగా ట్రైన్ అయినారో మీకు కూడా కనబడుతుంది. దీనికి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మీ కెరియర్ గ్రోత్ కోసం మీరు మంచి భవిష్యత్తులో ఉండే విధంగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించే విధంగా ప్రభుత్వం డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి చాలా ప్రణాళికల వల్ల మీ అందరికీ ఫ్యూచర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్లో బెటర్ ఆపర్చునిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని సందర్భంగా మీరందరూ ప్రొఫెషనల్గా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. కమిట్మెంట్తో పనిచేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ బేస్. మీ నాలెడ్జ్ బేస్ మీరు పర్ఫెక్ట్గా గెయిన్ చేసుకున్నప్పుడే మీరు సరైనటువంటి సర్వీస్ డెలివరీ చేయగలుగుతారు. ముఖ్యంగా మీరు 5 జిల్లాల నుంచి వచ్చిన అధికారులు ఉన్నారు ఇక్కడ. సిటీపీసీ 2024 బ్యాచ్, ఇందులో 5 జిల్లా, సంగారెడ్డి నుంచి 100 ఆఫీసర్స్ ఉన్నారు, వికారాబాద్ నుంచి 50 మంది ఆఫీసర్స్,